ఈరోజు రాగినేడు గ్రామంలో మా ముద్రాజ్ సోదరుల యొక్క ఆరాధ్యత చేపలు రావాలి, చెరువులలో నీళ్ళు ఎక్కువతోనే చేపలు మంచిగా బతుకుతాయి కనుక ఆ సోదరుల కులవృత్తిని కూడా ఆ తల్లి చల్లగా చూడాలని కోరుకుంటూ రానున్న రోజులలో మరి దేవాలయ అభివృద్ధికి నా వంతుగా కూడా మరి మీలో ఒకటిగా ఉంటానని తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ నల్ల ఫౌండేషన్ ద్వారా సమాజహిత కార్యక్రమాలు చేస్తున్నాం కనుక బడి గుడి ఆడపిల్లల పెళ్ళిళ్ళు వైద్యం విషయంలో విద్య విషయంలో పిల్లల చదువుల విషయంలో అన్ని సమాజహిత కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. సదా ప్రజల ఆశీర్వాదం కోరుతూ మా సోదరులందరి సహాయ సహకారాలు కోరుతూ రానున్న రోజులలో మరి ఆ దేవాలయ నిర్మాణం చేపడితే తప్పకుండా నేను కూడా నా వంతుగా మరి మీకు దైవిక సేవలో మరి పెద్దమ్మ తల్లికి సౌకర్యం చేసేందుకు ముందుంటానని మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఇంత ప్రేమ ఆదరాభిమానాలతో నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఇంత ఘనంగా స్వాగతం పలక మీ అందరికీ కూడా ధన్యుణ్ణి. ఎందుకంటే మీ అందరి ప్రేమకు తప్పకుండా ఇదే ప్రేమ ఇదే ఆదరాభిమానాలు రానున్న రోజులలో కూడా నా మీద మీరు ఉంచాలని కోరుకుంటూ తప్పకుండా ప్రజాసేవలో మంచి కార్యక్రమంలో ఎల్లప్పుడూ నేను ప్రజలకు మంచి చేయడంలో సౌకర్యం చేయడంలో మంచి కార్యక్రమాలు చేయడంలో ముందుంటానని తెలియజేసుకుంటూ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. తల్లి దేవాలయ నిర్మాణం కోసం మా రాగినేడు గ్రామ ముదిరాజ్ సోదరులు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాని నిర్మాణానికి దాతలు కూడా ముందుకు రావాలి. నా వంతుగా కూడా తప్పకుండా వారికి సహాయ సహకారాలు అందిస్తా. ఆ దేవాలయ నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆ దేవాలయ నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా మనం అందరం కలిసి దాన్ని నిర్మితం చేయాలని ఆ పెద్దమ్మ తల్లికి సౌకర్యం చేయాలని దాతలు కూడా ఇందుకు ముందుకు రావాలని కోరుతూ మరి అది త్వరలోనే మొదలుపెట్టి తొందరగా దేవాలయ నిర్మాణం పూర్తి తప్పకుండా చెప్పి నన్ను వినలే సార్ మీరు